ఎంజీరావు గారు, మీరు చెప్పారు ఇండియా కూడా ఇన్విటేషన్ ఉంది అని చెప్పి, కానీ మోదీ పార్టిసిపేట్ చేయడం లేదు ఈ విక్టరీ డే పెరేడ్లో. కారణం ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు టియాంజిన్ అంటే బీజింగ్కి నార్త్లో కొన్ని 2-3 వేల కిలోమీటర్ల దూరంలో టియాంజిన్ సిటీ ఉంది. అక్కడే ఆగస్టు 31 సెప్టెంబర్ 1వ తారీఖున మోడీ అక్కడ ఉండడం జరిగింది. కానీ అక్కడి నుంచి అక్కడికి మోడీ డైరెక్ట్గా టియాంజిన్ నుంచి న్యూఢిల్లీ రావడం జరిగిపోయింది. ఈ మధ్యలో ఉన్న బీజింగ్ సిటీకి వెళ్ళి ఈ మిలిటరీ పీరియడ్లో పాల్గొనడం లేదు. ఇది క్లియర్ కట్ మెసేజ్ ఒకటి ఉందండి. అది ఎందుకు అంటే ప్రధానంగా 5 కారణాలు ఉన్నాయి. ప్రధానంగా ఒక 5 కారణాలను మనం చూపొచ్చు అనమాట. ఎందుకు మోడీ అక్కడ పార్టిసిపేట్ చేయలేదు అంటే చాలా ప్రధానమైన లోతైన విశ్లేషణ చేస్తే కానీ ఇక్కడ మనకు అర్థమవుదు. ఇది ప్రపంచ రాజకీయాలను బాగా అవగాహన ఉంటేనే మోడీ ఎందుకు పార్టిసిపేట్ చేయలేదో తెలుస్తుంది. ఎందుకంటే పుతిన్, జీ జిన్పింగ్తో కలిపి ఈ త్రైపాక్షికంగా 3 దేశాలు రిక్గా ఏర్పడ్డాయి. ఆల్మోస్ట్ ఉన్నాయన్నమాట, అమెరికాకి ఎగ్నెస్ట్గా ఉన్నాయి అనుకోవాలి. ఇది రష్యా, చైనా, ఇండియాలు. చైనాతో బలపడుతున్నాయి, ఇటు రష్యాతో అద్భుతమైన సంబంధాలు ఉన్నాయి. అయినప్పటికీ మిలిటరీ పీరియడ్కి వెళ్ళలేదు. పుతిన్ వెళ్ళారు, అందరూ వెళ్ళారు, కానీ ఇండియా మాత్రం పార్టిసిపేట్ చేయడం లేదు. దాని వెనకాల ప్రధానంగా మనకు 5 కారణాలు మనకు సుస్పష్టంగా అర్థమవుతుందండి. నెంబర్ 1 ఏంటంటే ఈ ఇండియా ఒక పెద్ద మెసేజ్ ఇస్తుందన్నమాట. వీ డోంట్ వాంట్ టు అలైన్ విత్ ది మిలిటరీ చైనా, మిలిటరీ యాంబిషన్స్ ఆఫ్ చైనా. అంటే చైనా ఏ యాంబిషన్తో పనిచేస్తుంది మిలిటరీ పీరియడ్ అంటే ప్రపంచంలో ఆధిపత్యం కోసం, మిలిటరీ ఆధిపత్యం కోసం, కమ్యూనిస్టు ఆధిపత్యం కోసం. ఇండియా సుస్పష్టంగా ఏం చెప్తుందంటే ఇలాంటితో నువ్వు చైనా నీ మిలిటరీ యాంబిషన్తో నాకు సంబంధం లేదు, నేను నీతో అలైన్ అవ్వను, నీతో నేను సంబంధ బాంధవ్యాలు మాకు సంబంధం లేదు, కేవలం ఆర్థిక సంబంధాల వరకే, రాజకీయ సంబంధాల వరకే, మిలిటరీ ఏమితో నీకు నాకు సంబంధం లేదు అని ఒక క్లియర్ కట్ మెసేజ్ అక్కడ ఇవ్వడం జరిగిందండి. ఒక అద్భుతమైన మెసేజ్ అనమాట. అందుకనే మోడీ మిలిటరీ పీరియడ్కి అసలు దాని ప్రస్తావన, మాకు ఇన్విటేషన్ వచ్చిందని కూడా ఇండియా చెప్పలేదండి ఆ విషయంలో, కానీ ఇన్విటేషన్ వచ్చింది, మిలిటరీ మోడీ పాల్గొన్నది. ఇక రెండో కారణం ఏంటంటే నాట్ టు సపోర్ట్ చైనా. ఇది క్లియర్గా ఏంటంటే ఇందాక మిలిటరీ యాంబిషన్, ఇక్కడ చైనా సపోర్ట్ ఏంటంటే ఒకవేళ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి చైనాకి యుద్ధం వస్తే మేము సపోర్ట్ చెయ్యం చైనాకి అని క్లియర్గా చెప్పేయడం అనమాట. ఇంకోటి ఏంటంటే చైనా ఈ సౌత్ చైనా సీలో చేసే ఆగడాలని, అదేవిధంగా వేరే సార్వభౌమత్వం కోసం చేసే ఆగడాలని, బోర్డర్ రోడ్ ఇనిషియేటివ్ మీద చేసే ఆగడాలని మేము సహించమని ఈ టియాంజిన్ వేదికలో రష్యా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ముఖం మీదే ఇండియన్ ప్రధాని చెప్పడం జరిగింది. అందువల్ల ఆ మిలిటరీ పీరియడ్లో పాల్గొనడాన్ని కుదరదు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్. అందుకని న్యూఢిల్లీ వచ్చేసారు, బీజింగ్కి వెళ్ళి మిలిటరీ పీరియడ్, విక్టరీ డే పీరియడ్లో పార్టిసిపేట్ చేయడం లేదు. ఇంకోటి ఏంటంటే ఇండియా చైనాకి ఒకటే చెప్తుంది, చైనాకి ఇండియా ఒకటే చెప్తుంది, నీకు ఇంత క్లోజ్ అవ్వాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకంటే నీ వల్ల మాకు చాలా ట్రబుల్స్ ఉన్నాయి. ఏం ట్రబుల్స్ అంటే నీ వల్ల మాకు బార్డర్ ప్రాబ్లం ఉంది. 2 ఇండియన్ ఓషన్లో నువ్వు స్ట్రింజ్ ఆఫ్ ఎయిర్లను మాకు కంటైన్ ఆఫ్ ఇండియా చేస్తున్నావు. ఇండియన్ ఓషన్లో నువ్వు ఇష్టం వచ్చినట్టు రాజకీయాలు చేస్తున్నావు. సౌత్ ఏషియాలో ఇష్టం వచ్చినట్టు రాజకీయాలు చేస్తున్నావు. ఇటు పాకిస్తాన్ అణ్వస్త్ర దేశం చేస్తావు, పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నావు, బంగ్లాదేశ్ని సపోర్ట్ చేస్తున్నావు, మాకు కుదరదు. సౌత్ చైనాలో నువ్వు ఇండియా ఇంట్రెస్ట్కి ఎగ్నెస్ట్గా ఉన్నావు, మాకు కుదరదు బార్డర్. కాబట్టి నువ్వు ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకునేంత వరకు నీతో మాకు ఉండదు అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడం జరిగిందనమాట. విక్టరీ డే పీరియడ్లో పార్టిసిపేట్ చేయకుండా ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఇక 4వ కారణం ఏంటంటేనండి ఇండియా చైనా ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఏంటంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ పర్యటనకు చైనా పర్యటనకు ముందే, ఎస్సీఓ పర్యటనకు ముందే జపాన్ వెళ్ళడం జరిగింది. జపాన్ ఏం చేసిందంటే మిగిలిన దేశాలు ఈ మిలిటరీ విక్టరీ డే పీరియడ్లో పాల్గొవద్దని రిక్వెస్ట్ చేసింది అన్ని దేశాలను అనమాట. ఎందుకంటే ఇది యాంటీ జపాన్ స్టేట్మెంట్, యాంటీ జపాన్. ఈ మిలిటరీ విక్టరీ డే పీరియడ్ అంతా మేము జపాన్ మీద విన్వాల్నా అని చెప్తుంది, జపాన్పై సాధించిన విజయం. మరి జపాన్ మనకి మిత్ర దేశం. ఈరోజు విక్టరీ డే పీరియడ్కి వెళ్తే అక్కడ జపాన్ని చైనా తిడుతూ ఉంటే అక్కడ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఉంటే కుదరదు. ఎందుకంటే జపాన్తో ఇండియాకి చైనా కంటే ఎక్కువ అద్భుతమైన రిలేషన్షిప్ మనకు ఉంది. 6 లక్షల కోట్ల పెట్టుబడి పెడుతుంది మన ఇండియాలో, ఇంకా ఎంతో అద్భుతం చేయబోతుంది. మన ఇండియా డెవలప్డ్ కంట్రీ అవ్వాలంటే జపాన్ సహకారం కావాలి. చైనాని ఇక్కడ అడ్డుకోవాలంటే, పసిఫిక్ మహాసముద్రంలో అడ్డుకోవాలంటే జపాన్ సహకారం కావాలి. అది మోడర్న్, వన్ ఆఫ్ ది రిచెస్ట్, 5th లార్జెస్ట్ ఎకానమీ. కాబట్టి జపాన్కి ఎగ్నెస్ట్గా ఇండియా దీంట్లో పాల్గొనడం లేదు. దీంతో పాటు ఇంకొక కారణం ఏంటంటే ఇండియా అమెరికాకి ఎగ్నెస్ట్ కాదండి. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే అమెరికా అంటే మనం శత్రువుగా చూస్తాం టారిఫ్ల వల్ల, కానీ అమెరికా మనకి శత్రువు కాదు, మిత్రులే.
అమెరికాకు ఒక పెద్ద మెసేజ్ ఇచ్చింది ఈరోజు ఇండియా. ఏమని అంటే మిలిటరీ విక్టరీ డేలో మేము పార్టిసిపేట్ చేయడం లేదు. ఈరోజు ట్రంప్ అక్కడ వాషింగ్టన్లో భయపడుతున్నారు ఈ చైనా చేసే మిలిటరీ పెరేడ్కి. ఎందుకంటే ఎలా తట్టుకోవాలరా దీన్ని తలబట్టుకుంటున్నారు ట్రంప్. కానీ ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. చైనా వెళ్ళి మోడీ వెళ్ళి పుతిన్ జీ జిన్పింగ్తో కలిసినందుకే బాధపడుతున్నారు. అది రాజకీయంగా ఆర్థిక సంబంధాల కోసమే. కానీ మిలిటరీ పరంగా సెక్యూరిటీ పరంగా మేము చైనాతో అలైన్ అవ్వలేదు అని పశ్చిమ దేశాలకి ఇటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ట్రంప్కి ఇండియా పెద్ద మెసేజ్ ఇచ్చిందనమాట. ఏం మెసేజ్ అంటే మేము ప్రజాస్వామ్యవాదులం, చైనా కమ్యూనిస్ట్ పార్టీకి మేము సపోర్ట్ చేయం, ప్రపంచంలో మేము ఎప్పుడు న్యూట్రల్గానే ఉంటాం, నీకు దగ్గర కాదు దీనికి దగ్గర కాదు, మేము చైనాతో కలవము, నువ్వు హ్యాపీగా ఉండని యుఎస్కి మెసేజ్ అనమాట. నిన్న ట్రంప్ టారిఫ్స్ విషయంలో మన ఇండియాని క్రిటిసైజ్ చేసిన తర్వాత అమెరికా నువ్వు జీ జిన్పింగ్ పుతిన్తో కలిసి ఉన్నందుకు మేము బాధపడుతున్నామని అమెరికా చెప్పినా, నిన్న అమెరికా చెప్పినా కానీ మిలిటరీ విక్టరీ డే పీరియడ్లో మోడీ పాల్గొనకపోవడం అనేది అమెరికాకి ఎంతటి పరమానందభరితమో చెప్పుకోవాలి. కాబట్టి మనకి ట్రేడ్ డీల్ దాంతో కుదురుతుంది, అద్భుతంగా వెస్ట్రన్ కంట్రీస్తో రిలేషన్తో. ఇండియా అభిమతం ఏంటంటే మల్టీ అలైన్మెంట్, అన్ని దేశాలతో సంబంధాలు ఉండాలి, అందులో అమెరికా ఉండాలి, చైనా ఉండాలి, అన్నీ ఉండాలి. కానీ మిలిటరీ పరంగా ఎవ్వరిని సపోర్ట్ చెయ్యము. అందుకే క్వాడ్ ఉన్న అమెరికాతో ఆ క్వాడ్ మిలిటరీ గ్రూప్ అని చెప్పరు. ఆ విధంగా మిలిటరీ పరంగా ఏ దేశానికి సపోర్ట్ చేయదు. అది ఇండియా యొక్క ఫారిన్ పాలసీ, నెహ్రూ నుండి మోడీ వరకు ఉన్న ఒక అద్భుతమైన ఫారిన్ పాలసీ. అకార్డింగ్లీ ఈరోజు చైనా మిలిటరీ పీరియడ్లో మనం పాల్గొనడం లేదు. ఈవెన్ రష్యా మిలిటరీ విక్టరీ డే పీరియడ్ పెట్టిన రెడ్ స్క్వేర్ దగ్గర అక్కడ మోడీ వెళ్ళలేదు, ఒక ప్రతినిధిని మాత్రమే పంపడం జరిగింది, ఒక లోకీ మేనర్లో. రాజ్నాథ్ సింగ్ వెళ్ళారు కాబట్టి అది మనకు పరిమితం కాదు, పరిమితమే అది, ఎందుకంటే ఆయుధాలు తెచ్చుకోవడానికి అంతే. కానీ ఇప్పుడు కూడా మిలిటరీ డే పీరియడ్లో పాల్గొనదు. ఇది ఒక అద్భుతమైన దౌత్య విధానం. దీని ద్వారా ఇండియా మెసేజ్ ఏమిచ్చిందంటే ప్రపంచానికి, ఇలాంటి మిలిటరీ విక్టరీ డే పీరియడ్లో ప్రపంచ శాంతికి పని చెయ్యవు, ఇంత మిలిటరీ చూపిస్తూ ప్రపంచ శాంతి అంటే కుదరదు, ఇది 3వ ప్రపంచ యుద్ధం లక్ష్యంగా చైనా పనిచేస్తుంది, ప్రపంచ శాంతికి ఇండియా కావాలి, విశ్వగురు ఇండియా. ఇదిగో అంటే ప్రపంచ శాంతికి మేము పోరాడతాం, అమెరికాతో ఉండం, చైనాతో ఉండం. ప్రపంచ శాంతికి ఒకప్పుడు నెహ్రూ పెట్టిన అలీన విధానం ఒకటి ఉండి అది గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచానికి గుర్తు చేసినట్టు అయింది ఈరోజు మోడీ. నిన్నటిదాకా టియాన్జిన్ వెన్యూలో 2 రోజుల పాటు చక్కర్లు కొట్టి అందరితో సంతోషంగా గడిపిన మోడీ, ఎంతో ప్రాధాన్యత ఉన్న మోడీ ఈరోజు అక్కడ టియాన్మాన్ స్క్వేర్లో బీజింగ్లో ఎందుకు లేరని అందరూ ప్రశ్నించుకోరా? వెస్ట్రన్ మీడియా ఈరోజు 26 దేశాలు అక్కడ ప్రశ్నించుకుంటే ఒకటే వస్తుందండి, వాళ్ళకి గుర్తొచ్చేది ఏంటంటే మైండ్లో ఇండియా అలీన విధానం గుర్తొస్తుంది, నెహ్రూ అలీన విధానం. ప్రపంచం 2 ముక్కలుగా విడిపోయి ఒక పక్కన యుఎస్ఎస్ఆర్, రెండో పక్కన అమెరికా మిలిటరీ క్యాంపులతో 3వ ప్రపంచ యుద్ధం వచ్చే ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో ఇండియా పెట్టిన అలీన విధానం కింద 120 దేశాల దాకా ఉండి ప్రపంచంలో 3వ ప్రపంచ యుద్ధాన్ని ఆపిన ఘనత ఇండియాది. ఈరోజు మళ్ళీ అలాంటి ఘనతకు నేతృత్వం వహించిన సమయం వచ్చింది, నేను రెడీగా ఉంటానని విశ్వగురువుగా ఈరోజు నిజంగా చెప్పాలంటేనంటే అటు అమెరికా కంటే ఇటు చైనా కంటే ఇండియా ఇచ్చే మెసేజే, ఇండియన్ ప్రధాని మోడీ దౌత్య విధానం ద్వారా ఇచ్చిన మెసేజ్ అతిపెద్ద శాంతి మంత్రమైందనమాట. సో ఇది ప్రపంచం ఈరోజు ఇండియా వైపు చూస్తుంది. మిలిటరీ పీరియడ్ పెట్టిన వైపు చూస్తున్నా అది భయంతో చూస్తారంతే. కానీ ఇండియా శాంతి అనేది ఒక అద్భుతం. ఇన్ని లక్ష్యాలను ఉద్దేశించి ఇన్ని లక్ష్యాలతో ఈరోజు మోడీ విక్టరీ డే పీరియడ్లో పాల్గొనలేదు. ఒక అద్భుతమని, ఇది మల్టీ అలైన్, మల్టీ ధ్రువ ప్రపంచానికి 3వ ప్రపంచ యుద్ధాన్ని ఆపగలిగే శక్తి ఇండియాకి మాత్రమే ఉంది. కాబట్టి మోడీ పాల్గొనలేదు. ప్రపంచం అంతా ఈరోజు ఇండియా వైపే చూస్తుంది, ఒక శాంతి కాముక దేశంగా.